నమస్తే, నా పేరు మురళీకృష్ణ. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో. గత కొంతకాలంగా బీసీ ఉద్యమం చాలా బలంగా తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ను అంగీకరిస్తూ స్థానిక సంస్థలలో విద్య, ఉద్యోగం, ఉపాధి విషయంలో జీవో నెంబర్ 9 ద్వారా ఆర్డినెన్స్ తేవడం జరిగింది. కానీ ఆ ఆర్డినెన్స్ అనేది రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగంలో 50% వరకే రాజ్యాంగం అనుమతి ఇచ్చింది అని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. తద్వారా గవర్నమెంటు ఏదైతే ఆర్డినెన్స్ తెచ్చిందో దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. దానికి ప్రధాన కారకుడైనటువంటి ఆ పిటిషన్ వేసినటువంటి వ్యక్తి రెడ్డి జాగృతి వ్యవస్థాపకులు మాధవరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మనతో అనేక విషయాలు. అన్న నమస్తే. నమస్కారం. బాగున్నారా? ఫైన్. మొత్తానికి మీ పిటిషన్ ద్వారా బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది నిలుపుదలకు కారణం మీరయ్యారు. ఇది నిజంగా కరెక్టే అంటారా? అంటే బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి కాదు, కానీ రాజ్యాంగబద్ధంగా ఏదైతే 50% రిజర్వేషన్ దాటొద్దని ఉందో దానికి ఈ ప్రభుత్వం అంటే రిజర్వేషన్ దాటిస్తుంది కాబట్టి అది రాజ్యాంగబద్ధ విరుద్ధం కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నం చేసినాం. బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తారా, 50% ఇస్తారా అనేది అది ప్రభుత్వాలు తెలుసుకోవాలి. రాజ్యాంగంలో స్పష్టంగా అంటే ఇంతకుముందుకు అనేక రాష్ట్రాలు ఈ ప్రయోగాలు చేసినాయి, అనేకమైనటువంటి కోర్టు తీర్పులు ఉన్నాయి. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది 50% రిజర్వేషన్ దాటడానికి వీలు లేదని చెప్పినాక కూడా ఈ ప్రయోగాలు చేసి 2 వర్గాల మధ్యలో, కులాల మధ్యలో ఇలాంటి పంచాయి పెట్టడం సరైనటువంటి. ఇందిరా సహాని కమిషన్లో 9 మంది ధర్మాసనంలో ఉంటే దాంట్లో 4 మాత్రమే అపోజ్ చేసి 5 అంగీకరించారనేది అక్కడ హైకోర్టులో వినిపిస్తున్నటువంటి, అంటే కొంతమంది లాయర్లు చెప్తున్నటువంటి మాట. మీరేమో పూర్తిగా వ్యతిరేకించారు, దాన్ని డిస్మిస్ చేశారని చెప్తున్నారు. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో అందులో మీరు చెప్తున్నట్టే 4 స్పష్టంగా ఏదైతే రిజర్వేషన్లు వద్దు అన్నారు. ఇంకిద్దరు ఏం చెప్పారు, అసలు రిజర్వేషన్ వ్యవస్థనే వద్దు అని చెప్పారు. దాని ఎవరు కూడా మీరు బయటకు ప్రపంచానికి చెప్పట్లేదు. అసలు ఇన్ని సంవత్సరాలు అవుతున్న తర్వాత ఇంకా రిజర్వేషన్ వ్యవస్థ ఏంది? ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఏదైతే మెరిట్ ఉందో ఆ మెరిట్ ప్రకారం మెరిట్ ప్రకారం ఉండాలి, కానీ ఇంకా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఈ దేశం వెనుకబడిపోతూ ఉందని 2 జడ్జిలు ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకా 2 జడ్జిలు కూడా సరే దీన్ని చూడాలి, దీని మీద ఇంకా విస్తృతమైనటువంటి చర్చ జరగాలనే అభిప్రాయం చెప్పడం జరిగింది. మీరు పైకి రాజ్యాంగానికి లోబడి ఈ బిల్లు లేదు, రాజ్యాంగానికి 50% మించి మోతాదు మించి జరుగుతున్నదనేది పైకి చెప్తున్న వాదన అయినప్పటికీ కూడా మీరు ఎక్కడో ఖచ్చితంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, దాంట్లో బీసీ రిజర్వేషన్లకు మరీ ముఖ్యంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగానే అనిపిస్తుంది కదా. దీనిపైన మీరేమంటారు? మేము బీసీ రిజర్వేషన్లు కానీ బీసీ ప్రజలకు కానీ వ్యతిరేకత కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొట్టమొదటిసారిగా మైసూర్ రాజు బీసీ రిజర్వేషన్లు తేవడం జరిగింది. ఆనాడు బీసీ రిజర్వేషన్లు వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు లేవు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు మాత్రమే, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయి. సరే, ఏదో మైసూర్ రాజు ఏదైతే రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రో అప్పుడు కొంతమంది కోర్టు ఇవ్వడం జరిగింది. ఇట్లా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఏదైతే భారతదేశ అభివృద్ధి ఆటంకం అవుతుంది, మెరిట్కు ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. అప్పుడే ఇందిరా సహాని కేసు వచ్చింది. ఇందిరా సహాని కేసులో స్పష్టంగా ఏం చెప్పారంటే 50% మెరిట్ ఉండాలి, 50% రిజర్వేషన్ ఉండాలి. అలా ఎస్సీ ఎస్టీలకు జనాభా ఎంత పెరిగితే వాళ్ళకు అంత శాతం రిజర్వేషన్ పెంచుకోవచ్చు. బీసీలకు మాత్రం జనాభా పెరిగితే ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడానికి కుదరదు. ఏం జరిగినా అంటే ఎస్టీలు ఎంత పెరిగినా ఎస్సీలు ఎంత పెరిగినా కూడా కేవలం 50% కటాఫ్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇలా ఎస్సీలకు రిజర్వేషన్ తక్కువ ఉండి 5 సంవత్సరాల తర్వాత పెరిగిందనుకో 50%లోకి వెళ్ళి తక్కువ బీసీలకు తగ్గించాలి అని స్పష్టంగా ఆ రోజు తీర్పిచ్చింది. ఇంకొక మాట కూడా ఇందిరా సహాని కేసులో చెప్పారు, ఏదైతే బీసీ జనాభా పెరిగితే జనాభా ప్రకారం కాకుండా ఆర్థిక స్థితిగతులను అనుసరించి వారి యొక్క రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇలా ఆర్థిక స్థితిగతులు ఎక్కడ కూడా రాష్ట్రంలో లెక్క జరగలేదు, కులగణన మాత్రమే జరిగింది. కానీ ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆర్థికంగా ఉన్నారని ఆ జనాభా లెక్కలు జరగలేదు. మీరు ఒక మాట చెప్పండి నాకు, అసలు రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఏ ప్రాతిపదికన రాజ్యాంగంలో పొందుపరిచినని మీ యొక్క అభిప్రాయం? ఆనాడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినప్పుడు ఈ యొక్క దేశంలో అసమానతలకు గురవుతున్నటువంటి వ్యక్తులకు, అసమానతలు గురవుతున్నటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ దేశంలో ఎన్నికల వరవడి ఉందో ఆ ఎన్నికల కోసం
చేసినటువంటి ఎత్తుగడలు ఎవరైతే జనాభా ఎక్కువ ఉందో సంఖ్య ఉందో ఆ సంఖ్యకు ఆ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆ రోజు ఈ బీసీలకు రిజర్వేషన్ పెట్టించారు. బీసీలకు రిజర్వేషన్ వచ్చినాడు కూడా స్పష్టంగా ఎవరైతే వెనుకబాటు ఆర్థికంగా అసమానతకు గురయ్యే వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది. నేను మీకు ఒక మాట చెప్తా. ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో ఒక కులాన్ని ఏదైతే జనరల్గా ఉన్న కులాన్ని తీసుకుపోయి ఇలా బీసీ కులంలో అటాచ్ చేసిండు. మరి ఇలా బీసీలకు వస్తున్నటువంటి రిజర్వేషన్లు ఓసీ ఉన్నటువంటి కులాన్ని తీసుకుపోయి బీసీలలో కులం అది మున్నూరు కాపు కులం. మున్నూరు కాపులు బీసీలే కదా? కాదు, 1971 కన్నా ముందు వాళ్ళు ఓసీలు. శివశంకర్ గారు దాని ప్రయత్నం చేసి ఆ యొక్క కులాన్ని మున్నూరు కాపు కులాన్ని తీసుకుపోయి బీసీలలో కలపడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఆ కులాన్ని కలిపారు. అంటే మున్నూరు కాపులలో అసమానతలు మీరు అన్నటువంటి ఆ పేదరికం ఏం లేకుండానా ఆ రోజులలో? ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు, కానీ మునురు కాపు అనే కులాన్ని తీసుకొస్తే అది జనరల్గా ఉండేయాల. ఏ కులంలో పేదవాళ్ళు ఉన్నారు, కోమటోళ్ళు అంటే పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మణుల పేదవాళ్ళు ఉన్నారు, వైశ్యుల వెల్మల పేదవాళ్ళు ఉన్నారు, రెడ్డి కులాల పేదవాళ్ళు, ఓసీ కులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ ఓసీ కులంలో ఉన్నటువంటి కులాన్ని తీసుకుపోయి బీసీ కులంలో కలపడం వల్ల బీసీలకు రావాల్సినటువంటి అనుభవించాల్సిన రిజర్వేషన్లు ఇలా వాళ్ళు మునురు కాపులు ఎక్కువ అనుభవిస్తూ ఉంటారు. అంటే మీరు అనేది ఏంటి, బీసీల ముసుగులో టెక్నికల్గా బీసీలు కానప్పటికి కూడా మున్నూరు కాపులు బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్తా ఉన్నాం. అనేక వేదికల మీద ఇదే చెప్పినాం. జనరల్ ఉన్న ఇప్పుడు ఏదైతే ఎట్లుంటుందంటే ఒక కులం వెనుకబాటు ఉందనుకో, కొన్ని రోజుల తర్వాత అభివృద్ధి చెందితే ఆ కులాన్ని తీసుకుపోయి జనరల్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, జనరల్ గుణ కులాన్ని తీసుకొచ్చి రాజకీయ అవసరాల కోసం బీసీ కులాలు కలిపారు. ఇలా బీసీలకు రావాల్సినటువంటి వాటాను చైతన్యమైనటువంటి మునురు కాపులు వాళ్ళు రాజకీయంగా ఉన్నారు, ఆర్థికంగా ఉన్నారు, సామాజికంగా ఉన్నారు, అన్ని విధాలుగా ఉన్నటువంటి కులాన్ని ఎట్లా బీసీ కులంలో మీరు కలిపారు? వాళ్ళు మీరు లెక్కలు తీసుకోండి. అనేకమైనటువంటి బీసీలలో ఎక్కువ శాతము రాజకీయాలు ఉన్నది మునురు కాపులం. ఎవరైతే రెడ్లు లేని ప్లేస్లలో కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, మంచిర్యాల కానీ, నిజామాబాద్ ఈ ప్లేస్లలో కూడా మునురు కాపు కులమే పోలీస్ పటేల్ వ్యవస్థ చేసింది. భూములు ఉన్నాయి. సమాజంలో ఎక్కడైతే రెడ్లు లేని కాడ వాళ్ళు పటేళ్ళని పిలిపించుకుంటారు. రెడ్లతో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కొన్ని రెడ్ల పిల్లల్ని ఇచ్చుకోవడం, రెడ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే వీళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా 3 రకాలుగా అభివృద్ధి చెందినటువంటి కులాన్ని ఎందుకు బీసీ కులంలో కలిపారు? ఆ బీసీ కులంలో కలిపినందుకు ఈ బీసీ నాయకులు ఎందుకు అడగట్లేదు? మా బీసీ ఫలాలు బీసీ కాని కులం ఎట్లా తీసుకుంటారని ఎందుకు ఆ ప్రశ్న ఇవ్వట్లేదు? అంటే మీరు ప్రత్యేకించి దీని వెనుక మీరు వ్యూహాత్మకంగానే ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే, అంటే మున్నూరు కాపుల విషయానికి వస్తే ఈ బీసీ నినాదాన్ని బీసీలకు వాటా విషయంలో బీసీల రాజ్యాధికారం రావాలనే ఒక లక్ష్యంతో ఈ మధ్యలో తీన్మార్ మల్లన ఒక ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేసిండు. ఆయన టార్గెట్గా మీరు ఈ ప్రయత్నం లేదా ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా? తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి నాయకుడు కాడు. ఆయన కేవలం అగ్రవర్ణ కులాలను తిట్టడానికే ప్రయత్నం చేసేవాడు తప్ప బీసీ ఉద్యమానికి ఎప్పుడు కూడా నాయకత్వం వహించలేదు. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా బీసీలను పోరాటం చేయలేదు, బీసీల కోసం ధర్నాలు చేయలేదు, బీసీల కోసం పోరాటం చేయలేదు. ఆయన బీసీ నాయకుడే కాదు, ఏ కోణంలో కూడా కాదు. పోనీ ఆయన కులాన్ని మేము టార్గెట్ చేస్తాం, ఆయన కులాన్ని మేము ఇక్కడ మునురు కాపు కులాన్ని టార్గెట్ చేయట్లేదు. వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఏవైతే రిజర్వేషన్ అర్థమైంది, ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఇలా ఆర్థికంగా సామాజికంగా స్ట్రాంగ్ నిలబడి ఉన్నటువంటి కులానికి ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారని చెప్తాం. ఇంకో విషయం కూడా చెప్తాం. ఇలా బీసీ రిజర్వేషన్లు చెప్పడానికేమో 130 కులాలు ఉన్నాం మేము, జనాభాలో 56% ఉందని చెప్తారు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎన్ని కులాలు అనుభవిస్తున్నాయి? నువ్వు మొదటి నుంచి ఇప్పటిదాకా తీసుకోండి. ఇలా కేవలం ఒక 4-5 కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ ఉన్నాయి. ఏ కులాలు? మునురు కాపులు, గౌళ్ళు, యాదవులు, పద్మశాలులు, ముదిరాజులు. ఈ 5 కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నాయి. మిగతా కులాలకు అందట్లేదు. మీరు చూడండి, గత సర్పంచ్ ఎన్నికలల్లో 9000 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే బీసీల రిజర్వేషన్ పోను వాళ్ళు జనరల్ స్థానాలు కూడా పోటీ చేసిరు. దాదాపు 51%, 52% బీసీలు సర్పంచ్లు అయ్యారు. ఆ సర్పంచ్లు ఎంపీటీసీలు సర్పంచ్లు అయినటువంటి లెక్కలు తీసుకుంటే మునూరు కాపులు ఎక్కువ ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌళ్ళు ఉన్నారు, పద్మశాలు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు. ఈ 5 కులాల మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొంది వాళ్ళు సర్పంచ్ లేరు. మిగతా కులాలకు అవకాశం ఎక్కడొచ్చింది? ఎక్కడ అవకాశం రాలేదు. ఇలా ఏమంటున్నా, రిజర్వేషన్ అనే వ్యవస్థ వస్తే ముందు ఎంబీసీ కులాలకు ఇవ్వాలి, చాకలోళ్ళకి ఇవ్వాలి, మంగళోళ్ళకి ఇవ్వాలి, ఒడ్డరోళ్ళకి ఇవ్వాలి, కమ్మరి కుమ్మరి ఇవ్వాలి. అంటే బీసీ రిజర్వేషన్ కన్నా ముందు ఎంబీసీ కులాలు ఏవైతే వెనుకబడి ఉన్న కులాలో వాళ్ళకి ఇవ్వాలి.
వెనుకబడి ఉన్న కులాలకు ఇవ్వకుండా ఆర్థికంగా సామాజికంగా ఉన్న కులాలకు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తున్నారు? ఇలా 50% రిజర్వేషన్ అంటే జనాభా పెరిగింది మాకు రిజర్వేషన్ పెంచాలంటారు తప్ప 70 సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ వచ్చింది, ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరు తీసుకుంటారు, ఈ రిజర్వేషన్ ఫలాలు ఎవరు పొందుతారు, రాని వాళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు రిజర్వేషన్లు అట్టడిగినటువంటి వ్యవస్థకు రావట్లేదు, ఇలా ఎంబీసీ కులాలకు రావట్లేదు, ఇలా ఎవరి సంచార జాతులు ఉన్నాయో వాళ్ళకి రావట్లేదు, ఎందుకు అలా అటువైపు ఆలోచన చేస్తలేరు? సరే, మీరు అన్నమాట వాస్తవమే. కొన్ని ఈ రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీలలో కానీ, ఎస్టీలలో కానీ, బీసీలలో కానీ, ఎంబీసీలో కానీ అన్ని కులాలకు ఇంకా అందలేదు. ఆ ఫలాలు ఇంకా అందరూ అనుభవించట్లేదు. కొంతమంది వరకు పరిమితమైతే అయిందన్న మాటలో కొంత మనం అంగీకరించాల్సిందే, తప్పు లేదు. కానీ సూటిగా నేను అడిగేది ఏంటంటే మిమ్మల్ని, రిజర్వేషన్ సిస్టమ్ అనేది రాజ్యాంగంలో కానీ లేదా పాలకులు ఇప్పుడు అమలు చేసే దాంట్లో కానీ అంతరార్థం అనేది ఆర్థిక అసమానతలు అనే కోణంలోనే మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అసలు రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ప్రధాన లక్ష్యం అది కాదు కదా. రిజర్వేషన్ ప్రధాన లక్ష్యం ఏంది? అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమానంగా ఎదగాలి. సమానం అంటే ఏంటి? ఎదగడం అంటే ఏంటి? ఆర్థిక అసమానతలు పోవడమే కాదు కదా. ఇంకేంది? ఆర్థిక అసమానతల కోసమే ఆర్థిక అసమానతలు ఉండొద్దని రిజర్వేషన్ పెట్టిరు. కాదు, ఆర్థిక అసమానతలే అందులో భాగం. కానీ అంటరానితనం, అస్పృశ్యత, అవమానం, అణచివేత, వివక్ష ఇది కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, వర్ణ ప్రాతిపదికన దీన్ని ప్రధానంగా చూసుకొని వీటితో పాటు ఆర్థిక అసమానతలు కూడా తొలగించాలనే ఒక సదుద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం అది. సాంఘిక అసమానతలు తొలగిపోవడానికి మాత్రమే రిజర్వేషన్లు పెట్టిరు. మీరు ఏవైతే ఇప్పుడు ఏవైతే క్వశ్చన్ వేసారో అవన్నీ కూడా సాంఘిక అసమానతలు. ఆనాడు 50% రిజర్వేషన్ దాటవద్దన్నది కూడా సాంఘిక అసమానతల కోసం ఇచ్చింది, ఆర్థిక అసమానతల అదే అండి. సాంఘిక అసమానతలు తొలగిపోవడానికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇలా నువ్వు సాంఘికంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కమ్యూనిటీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నావు? ఒక కులంలో దాదాపు 80% మంది పేదవాళ్ళు ఉంటారు, 20% మంది మాత్రమే ధనికులు ఉంటారు. అది ఎస్సీలైనా, బీసీలైనా, రెడ్లైనా, ఓసీలైనా కూడా. కానీ ఇలా 80% మంది 80% పేదవాళ్ళకు లభించాల్సినటువంటి రిజర్వేషన్లను కేవలం ఆర్థికంగా ఈ సమాజంలో నిలదొక్కున్నట్టు 20% మంది మాత్రమే రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ ఫలాలు ఆర్థికంగా ఉన్న వాళ్ళే అనుభవిస్తున్నారు. కానీ రిజర్వేషన్ ఇవ్వాల్సింది ఎవరికి? ఆర్థికంగా లేని వాళ్లకు, సాంఘిక అసమానతలు గురవుతున్న వాళ్ళకు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరు తీసుకుంటారు? సాంఘికంగా స్ట్రాంగ్ ఉన్నోళ్ళు, ఆర్థికంగా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఊర్లో బీసీ రిజర్వేషన్ వచ్చింది సర్పంచ్కి, ఎవరు పోటీ చేస్తారు? ఆ గ్రామంలో ఆర్థికంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే పోటీ చేస్తారు. మరి రిజర్వేషన్ ఫలాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలి? నువ్వు ఆర్థికంగా ఉన్నవాడు జనరల్ కోటాలుగా పోటీ చేయాల్సింది. ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇలా 8 లక్షల రూపాయలు క్రైటీరియాతోటి క్రిమిలేరు పెట్టారు బీసీలకు. ఈ 8 లక్షల రూపాయలు ఎవరికి? ప్రభుత్వ ఉద్యోగి ఏమో తన ఉద్యోగం ద్వారా 1 లక్ష రూపాయలు సంపాదించినా కూడా ఆయన నాన్ క్రిమిలేర్ కిందకి రాడు. పోనీ గ్రామీణ ప్రాంతంలో ఆర్థికంగా ఉన్నటువంటి రైతు, వ్యవసాయం చేసుకున్నటువంటి బీసీ కులాలు, భూములు ఉన్నటువంటి బీసీ కులాలు వ్యవసాయం నుంచి ఎంత సంపాదించినా కూడా ఆయన నాన్ క్రిమిలేర్ కిందకి రాడు. అంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి క్రిమిలేర్ కిందకి రాడు, భూముల ద్వారా డబ్బులు వచ్చినటువంటి వ్యక్తి క్రిమిలేర్ కిందకి రాడు. మరి ఎవరు క్రిమిలేర్ కిందకి వస్తారు? మరి క్రిమిలేర్ అనే వ్యవస్థ ఎందుకు పెట్టరు? చూడడానికేమో క్రిమిలేర్ ఉంది, 8 లక్షలు దాటితే మాకు అవకాశం రాదంటారు. కానీ నువ్వు ప్రభుత్వ ఉద్యోగి నెలకు 1,00,000-1,50,000 రూపాయలు సంపాదించే ఉద్యోగి కూడా ఇలా నాన్ క్రిమిలేర్ కింద ఉన్నాడు. బీసీ సంఘ నాయకులు, బీసీల గురించి ఆలోచించే నాయకులు ఇగో దీని మీద కొట్లాడాలి. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించుకునే వ్యక్తివి, ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి వ్యక్తివి, ఎందుకు నువ్వు బీసీ రిజర్వేషన్ నీకు ఇవ్వాలి? ఇలా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించిన వ్యక్తివి, నీకెందుకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఎందుకు కొట్లాడట్లేదు? అంటే బీసీ నాయకుల ఆలోచన లేదా? ఇలా వెనుకబడినటువంటి బీసీ కులాలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు ఇలా ఆర్థికంగా ఈ సమాజంలో పేరుగాల్చినటువంటి వ్యక్తులు తీసుకుపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఉండుకుంటా ఇలా మేమేదో అడ్డుకున్నాం ఇంకెన్నాళ్ళు? ఆనాడు రాజ్యాంగబద్ధంగా 10 సంవత్సరాలు మాత్రమే అంబేద్కర్ చెప్పింది, 10 సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఆనాడు రాజ్యాంగంలో ఏదైతే లక్ష్యం కోసం రిజర్వేషన్ పొందుపరిచారో ఇప్పుడు ఆ అంటరానితనం, అవమానాలు, అణచివేత, వివక్ష, ఈ ఆర్థిక అసమానతలు ఇవన్నీ తొలగిపోయినాయి. నేను అదే చెప్తున్నా. ఈ 60 సంవత్సరాలు మీరు 10 సంవత్సరాలకే పరిమితి విధించారన్నారు, వాస్తవమే అది. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే 10 సంవత్సరాల వరకు దీన్ని విధించి
ఈ లోపు ఈ అసమానతలన్నీ రూపుమాపిన తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు, అప్పుడు మీరు దాన్ని తీసివేచ్చని ఒక అంశాన్ని ప్రస్తావించండి. కానీ 10 సంవత్సరాల వరకే అది అసమానతలు రూపుమాపకుండా అలా ఉండాలని చెప్పలే కదా. మనం ఇదే అర్థం చేసుకోవాల్సింది. ఎవరైతే అసమానతలు గురవుతారో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఈ 70 సంవత్సరాల నుంచి అసమానతలకు గురవుతున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు. మాధవరెడ్డి గారు నాకు ఒక విషయం చెప్పండి మీరు స్పష్టంగా. ఈ అసమానతలకు, అణచివేతకు, వివక్షకు, ఈ అవమానాలకు గురవుతున్న వారెవరు, గురి చేస్తున్న వారెవరు? ఏ కులంలో ఏ కులాన్ని ఆ కులం ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న వాళ్ళు మాత్రమే గురి చేస్తూ ఉన్నారు అసమానతలకు. ఎందుకంటే తనకు ఆ కులానికి వస్తున్న రిజర్వేషన్ ఫలాలు ఆర్థికంగా ఉన్నవాళ్ళు, అసమానతలో నిలబడిన వాళ్ళు మాత్రమే ఆ ఫలాలు పొంది కింది స్థాయి వాళ్ళకు రాకుండా, అవకాశం రాకుండా చేస్తూ ఉన్నారు. నువ్వు దాన్ని వదిలిపెడుతున్నావు. ఇలా ఇతర కులాల మీద ఇంకో కులం మీద ఆధిపత్యం అని అనుకోవడం తప్పది. ఎందుకంటే ఒక బీసీ లేదా ఆధిపత్యం లేదా వేరే కులాలు, అన్ని కులాలు అంటే కులాలు వేరు, వ్యవస్థ మనుషులు వేరు. ఒక గ్రామంలో ఒక నాయకుడు ఉంటాడు, సరే ఒక కులానికి సంబంధించిన వాడు. మనం ఏమనుకుంటామంటే ఈ కులానికి సంబంధించిన నాయకులు వీళ్ళందరి మీద ఆధిపత్యం చేస్తుంది కాబట్టి ఈ కులం మొత్తం కూడా రాష్ట్రం ఇట్లే ఉంది అనుకుంటాం. కొన్ని ఊర్లలో ఒక కులం వాళ్ళు నాయకత్వం వహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు బీసీలకు సర్పంచ్లు అవుతారు, ముదిరాజులు యాదవులు అవుతారు. అట్లానే రాష్ట్రం మొత్తం కూడా యాదవులు ఆధిపత్యం వహిస్తారు అనుకుంటామా? ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఏ కులం వస్తాడు? అది రాజకీయ పార్టీల అవసరాల కోసం ఏ కులస్తులైనా వెతుక్కుంటాయి. మొన్నదాకా వెల్మ కులం నాయకులు లేడా? ఏ కుల నాయకు మంత్రివర్గంలో నేనేమంటున్నా, ఏ కుల నాయకుడైనా ఆ నాయకుడైనటువంటి వ్యక్తి ఆ కులానికి చేయడు, సహకారాలు చేయడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అగ్రవర్ణ కుల ముఖ్యమంత్రులు, మంత్రులు లేరు. కానీ ఎక్కడ కూడా ఈ అగ్రవర్ణ కులాలకు ఎక్కడ కూడా సంక్షేమ పథకాలలో వాటా లేదు, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులలో వాటా లేదు. ఇలా ఇంతమంది ముఖ్యమంత్రులు లేరు కదా. నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీజు కట్టాలి. ఓసీ 500 రూపాయలు కడితే బీసీ 250 ఎందుకు కడుతుండు? ఎందుకు వ్యత్యాసం? నేను ఓసీ కులంలో ఉన్నటువంటి ధనికున్న పేదవాడిని నువ్వు చూసినావా? మరి నేను పేదవాడిగా ఉన్నటువంటి వ్యక్తిని 500 రూపాయలు ఫీజు కడతా ఉంటే మరి నా నాయకుడు అనుకుంటూ ప్రభుత్వం ఉన్నారు కదా, అరే మా పేదవాడు ఎందుకు, మా రెడ్డి కులపోడో మా ఓసీ బిడ్డ 500 రూపాయలు ఎందుకు ఫీజు కట్టాలి, అందరికి సమానం ఎందుకు చేయాలి, ఎందుకు చేయొద్దు అని ఆలోచన చేసిండా? ఇలా టెట్ అనే ఒక ప్రభుత్వ ఇలా టీచర్లను తయారు చేసేటువంటి ఎగ్జామ్ ఉంది టెట్. దాదాపు నీకు 50% ఓసీలకి 50% మార్కులు రావాలి, మిగతా వాళ్ళకి తక్కువ మార్కులు రావాలి. తక్కువ మార్కులు వచ్చినటువంటి వ్యక్తి మంచి విద్యార్థిని తయారు చేస్తాడా, లేదంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఉపాధ్యాయుడు మంచి విద్యార్థిని తయారు చేస్తాడా? ఎందుకు ఈ వ్యత్యాసం? అంటే ఏదైతే ఈ దేశ అభివృద్ధి జరగాలనో అక్కడ వ్యత్యాసాలు ఎందుకు? నీకు ఏదైతే వెనుకబడిన కులాల్లో వెనుకబడిన వ్యక్తులు అంటున్నామో ఆర్థికంగా వాళ్ళ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పెట్టి ఆదుకోవాలి. కానీ సంక్షేమ పథకాలు కాకుండా ఈ విధమైనటువంటి వ్యత్యాసం చూపించుకుంటా ఇలా ఆర్మీ ఉంది, ఆర్మీ రిక్రూట్మెంట్లలో ఎస్సీలు బీసీలు హైట్ తక్కువ ఉండాలని ఎక్కడన్నా ఉందా? మరి అలాంటి లేనప్పుడు ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఓసీలకేమో ఫీజు ఎక్కువ ఉంటుంది, ఓసీలకేమో తక్కువ అటెంప్ట్స్ చేసి ఉంటుంది, ఓసీలకేమో తక్కువ వయసులోనే ఉద్యోగం పొందాలి, ఎక్కువ మార్కులు రావాలి. ఓసీలకు ఎక్కువ మార్కులు ఎందుకు రావాలి? మిగతా కులాల వారికి తక్కువ మార్కులు వస్తే ఎందుకు ఉద్యోగం వస్తుంది? దీనికి అసమానతలకు ఏం సంబంధం? దానిపైన మాట్లాడదాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం. ఈ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది మనది? ఏది? మన తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభా. దాంట్లో అగ్రవర్ణాలు ఎంతమంది? 18% ఉన్నారు. ఇంత ముందుకు కేసీఆర్ ప్రభుత్వంలో 21.6% ఉన్నారు, 21% అని చూపించారు. 18% ఉన్నారా? కేసీఆర్ ప్రభుత్వంలో 21% ఉన్నారు. 21%. సరే, మీదే 21%. మేం కాదు, ప్రభుత్వ లెక్కలు అన్ని పేపర్లో ప్రకటించిన ప్రభుత్వ లెక్కలు మాత్రమే నేను చెప్తున్నా. కాసేపు అనుకున్నా 21%. అవును. మిగతా 79-80% ఎవరు? ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. రైట్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 80% మంది ఉన్నారు కదా. అవును. ఎక్కువ మంది పేదలు ఏ వర్గాల్లో ఉండి ఉంటారు? ఎక్కువ వర్గ పేదలు అన్ని వర్గాలలో ఉంటారు. నువ్వు పేదల జనాభా ఎక్కడ గుర్తించలేదు, గణాంకాలు చేయలే కదా. నేనేమంటున్నా అంటే ఒక గ్రామీణ వ్యవస్థ తీసుకుందాం. సరే, ఎస్సీలలో ఉంటారు. ఒక గ్రామీణ వ్యవస్థ తీసుకుందాం. ఓ గ్రామంలో 3000 జనాభా మంది ఉంటారు. అవును. దాంట్లో ఒక 500 కుటుంబాలు ఒక ఎస్సీలు ఉంటారు. ఊరవతల ఎక్కడో మారుమూల అడవిలో ఎస్టీలు ఉంటారు, వాళ్ళకు 500 మంది ఉంటారు. వీళ్ళు 1000 మంది, వాళ్ళు 500 మంది. బీసీలో 1000 మంది ఉంటారు.
అగ్రవర్ణాలుగా పిలువబడే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం 500 కాదు 200-300 లోపే ఉంటారు. కొన్ని చోట్ల 100 మంది 50 మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. ఈ 50 మంది 100 మంది ఉన్న చోట ఆకలి కానీ, అవమానం కానీ, అడ్డరాంతనం కానీ, లేదా ఆర్థిక సమానత్వం లేకుండా కానీ ఎంతమంది ఉండి ఉంటారు? ఆర్థిక సమానత్వం లేకుండా ఎస్సీలు ఎస్టీలకు చాలా అవకాశాలు లేకుండా ఉన్నారు. వెనుకబడినటువంటి జాబితాలు నేను అగ్రవర్ణాల్లో ఎంతమంది ఉండి ఉంటారు? అగ్రవర్ణాలు దాదాపు నీకు 60% ఉంటారు పేదవాళ్ళు. 60% పేదవాళ్ళు ఉంటారు. 60% 60% పేదవాళ్ళు ఉంటారు. 40% మంది ధనికులు ఉంటారు. ఓకే. మిగతా వర్గాలలో ఎక్కువ ఉంటారు. నీకు ఎస్సీలలో దాదాపు 80% పేదవాళ్ళు ఉంటారు. 20% మాత్రమే ఆర్థికంగా ఉన్న వాళ్ళ కులాలు ఉంటాయి. కారణం ఏంటి? కారణాలు ఇక్కడ అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి రెండు కాదు. ఇప్పుడు ఒక తండ్రికి 5 ఎకరాల పొలం ఉందనుకో, ఎస్సీ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు తన కుటుంబ నియంత్రణ లేకపోవడం వల్ల 10 మందిని కన్నారు. కుటుంబ నియంత్రణ లేకపోవడం, కుటుంబ నియంత్రణ అవగాహన లేకపోవడం వల్ల. దాంతోపాటు ఆనాడు వాళ్ళు చదువుకోలే కాబట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశం రాలేదు. చదువు ఎందుకు చదువుకోలేదు? వాళ్ళు ఎవరు దూరం చేశారు చదువు? ఈ దేశం ఎవరెవరు దూరం చేయలేదు. ఆనాడు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టే చదువుకుంటారు. రాజ్యాంగం రాయకంటే ముందు, అమల్లో లేకంటే ముందు వాళ్ళకి చదువుకునే హక్కు ఉండేనా ఎస్సీలకు ఎస్టీలకు? నేను ఏమంటున్నా అదే చెప్తున్నా. నాకు 2 పూటల భోజనం దొరికితే నేను ఆ రోజు చదువుకోవడానికి ప్రయత్నం చేసిన. కానీ నాకు భోజనం దొరకనాడు నా పిల్లలను కూడా చదువు వైపు పంపించలే. నా సంసారం ఎల్లదీయడానికో, నా భోజనం కడుపు నింపడానికో నా పిల్లలు వివిధ దగ్గరగా కూలి పని చేసిరు, లేకపోతే ఒక ఎవరైతే యజమాని ఉన్నాడో లేక డబ్బున్న కూలి పని చేసుకురు, వాళ్ళ దగ్గర జీతం ఉన్నారు. ఇట్లా వివిధ రకాలుగా తన కొడుకులను కానీ చదువు వైపు మళ్లించకుండా తన ఆర్థిక ఆ రోజు కుటుంబం వెళ్ళడానికి, కుటుంబం నడవడానికి వాళ్ళందరినీ తీసుకొని కూలి పనిగా పెట్టిండు. కాబట్టి కూలి పని అయినటువంటి వ్యక్తి చదువుకోవడానికి పోలే. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. తన సంసారం ఆర్థిక పరిస్థితి బాగలేక, తనకు నిల్వ నీడలేక, కోడుకు గుడ్డకు లోటు ఉంది కాబట్టి పనికి పంపించారని మీరు అంటున్నారు. అవును. రాజ్యాంగం అమల్లోకి రాకంటే ముందు వాళ్ళకు గుడి బడి నిషేధం కదండి, రానియలేదు కదా, ఇప్పటికి రానివ్వట్లే కదా. బడి ఎప్పుడు నిషేధం లేదు. బడి ఎందుకు నిషేధం? బడి ఎప్పుడు నిషేధం, ఎవరికైనా నిషేధం లేదు. గుడి మాత్రమే నిషేధం ఉంది. గుడి కూడా ఎందుకు నిషేధం ఉందంటే నేను మీకు స్పష్టంగా చెప్తాను. ఆనాడు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఆర్థికంగా స్థితిగతి లేని వాళ్ళు మంచి బట్ట కానీ మంచి అలవాట్లు కానీ చేసుకోలేదు. అలవాట్లు మీనింగ్ అంటే మంచి భోజనం ఉండకపోవడం, తనకు బట్ట లేకపోవడం, తను శుభ్రంగా లేకపోవడం, అశుభ్రంగా ఉన్నాడు. కాబట్టి ఆనాడు గుళ్ళలకు ఎవరిని రానియలేదు. అది ఇతర కులాలైనా సరే, మీరు అనుకుంటున్న కులాలు కానీ అనుకోని కులాల వారి వ్యక్తులను కూడా రాలేదు. ఇప్పుడు జరిగింది, అక్కడ వ్యవస్థ జరిగింది కాబట్టి ఈ దేశంలో క్రైస్తవులు వచ్చారు. ఇలా చర్చిలు వచ్చినాయి. చర్చిలలో ఎందుకు వచ్చినాయి? ఇలా వీళ్ళు ఎవరైతే పూజారులు ఉన్నటువంటి, మీరు చెప్తున్నటువంటి అగ్రకులం పూజారులు ఉన్నారో వాళ్ళని వీళ్ళు తీసుకోకపోవడం వల్లనే ఇలా చర్చిలు వచ్చినాయి. గత ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి పూజారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోయి దళిత ఎవరైతే హరిజనులు ఎక్కడైతే నివసిస్తారో వాళ్ళందరినీ కూడా గుళ్ళల్లోకి తీసుకుపోయే కార్యక్రమం చేశారు. ఎందుకంటే హిందువులు అనేటోళ్ళను మనం దగ్గర తీసుకోకపోతే, మన గుళ్ళలను రానియకపోతే వీళ్ళు ఇతర కులాల దేవుళ్ళను నమ్ముకుతారు, వీళ్ళు ఇతర కులాల వాళ్ళకి చేరుతారు అనే ఉద్దేశంతో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి, అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మనలో భాగమే అని కాకుండా వాళ్ళు ఇతర మతస్థులలోకి పోతున్నారు కాబట్టి మనం చేరదీయాలనే ఉద్దేశమా? అంతేగాని మానవీయ కోణంలో వాళ్ళు కూడా మనలాంటి మనుషులే రావాలి, చేర్చుకోవాలనే ఉద్దేశం కాదంట. మానవీయ కోణంనే. ఇప్పుడు ఉదాహరణకండి, నేను ఒక కులంలో ఉన్నా, నేను రెడ్డి కులంలో ఉన్నా. ఆర్థికంగా నా స్థితి బాగలేకపోతే ఆర్థికంగా స్థితి ఉన్నటువంటి రెడ్లు నన్ను చేరదీయరు. ఇక్కడ కూడా అదే జరిగింది. నేను శుభ్రంగా లేకపోతే నా జీవిత వ్యవహారం సరిగా లేకపోతే ఆయన నా గుళ్ళలకు రానివ్వలేదు. గుడి అనేది అంతేగాని కులాన్ని బట్టి కాదు, మీ ఆహార్యాన్ని బట్టి, మీ అలవాట్లను బట్టి రానివ్వలేదు. నేను అదే చెప్తాను. నేను ఒక విషయం చెప్తా. మా దగ్గర మల్లాల రాజయ్య అనే ఒక ఎంపీ ఉండే. మా ఊర్లో కన్నం పంతులు ఉంటుండే. మల్లాల రాజయ్య కూడా దళితుడే కదా. మరి మా ఊర్లో ఉన్నటువంటి కన్నం పంతులు ఇంట్లో పూజ చేస్తే మల్లాల రాజాని నడే ఇంట్లో తీసుకుపోయి గర్భగుడిలో పూజలు చేయించాను. అదే మా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలను తీసుకుపోయి ఎప్పుడు కూడా ఇంటి లోపల కూడా రానియలేదు.
తనకు వీళ్ళకి ఏంది వ్యత్యాసం అంటే అక్కడ ఆర్థికంగా ఉన్నాడు, అక్కడ రాజకీయం ఉంది, అక్కడ రాజకీయము ఇవన్నీ పనిచేస్తాయి. ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఒకరికి ఏదైనా ఉపాధి కల్పించబడ్డప్పుడు, కొంత ఆర్థిక స్థితి మెరుగుపడినప్పుడు, ఇంకా అంతకంటే ఎక్కువ లోలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న వాళ్లకు అది అవకాశం ఇవ్వడం అనేది సమంజసమే. అక్కడ ఎవరు అబ్జెక్షన్ మీరు ఇప్పుడు ఇక్కడ సమంజసం ఇన్ని సంవత్సరాలు నేను అనేది ఏంటంటే మీరు లిటరలీ రిజర్వేషన్ సిస్టమ్ మీద ఎంతో కొంత వ్యతిరేకత భావన, లేదా ఓసీలుగా పుట్టిన పేదవాళ్ళుగా మేమేం పాపం చేసినాం, వాళ్ళతో పాటు మేము కూడా అనుభవిస్తున్నాం పేదరికాన్ని, మాకు కూడా వర్తింపచేయాలి. అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ సిస్టమ్ ఇంకెన్నాళ్ళనే ఒక భావన మీలో కనిపిస్తూ ఉన్నది. వాళ్ళు అడుగుతున్నమాట ఒకటే అన్న, సూటిగా ఒకటే అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీ సంపదలో, మీ అధికారంలో, మీ వ్యాపారాలలో, మీ మీడియా సంస్థలలో, మీ సినిమాలలో మాకు భాగస్వామ్యం కల్పించండి, మా రిజర్వేషన్ సిస్టమ్ మొత్తం తీసేసుకోండి, మీరు దాంట్లో మాకు భాగస్వామ్యం కల్పించండి. కారణం కూడా ఏంటి, అధిపతులు మీరు అయి ఉండొచ్చు, దాన్ని సంస్థల పరంగా వ్యవస్థాపకులు మీరు అయి ఉండొచ్చు, దాంట్లో కాయకష్టం చేసే కార్మికులు మళ్ళీ 80% మంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వర్గాల వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ భాగస్వామ్యం మాకు ఇవ్వండి, మేము కూడా పేదరికాన్ని పోగొట్టుకుంటాం, మాకు కూడా మీ సంపదలో వాటా ఇవ్వండి, రిజర్వేషన్ సిస్టమ్ తీసేసుకోండి అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఎవరి సంపదలో వాటా ఇవ్వాలి? ఇదేమో ప్రభుత్వాలు ఏమన్నా వాళ్ళ సంపాదనలో వాటా, ప్రభుత్వాలు ఇచ్చిన పైసలు ఏమన్నా తన కాళ్ళ మీద తను నిలబడి సంపాదించుకున్న దానికి నువ్వే కార్మికుల భాగస్వామ్యం లేదా? ఎట్లా కార్మికుల భాగస్వామ్యం, కార్మికుల జీతాలు ఇస్తారు కదా, జీతాలు ఇస్తున్నారు. మరి భాగస్వామ్యం అంటే అర్థం, భాగస్వామ్యం ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒక కార్మికుని జాయిన్ అయినావు, నష్టం వస్తే నువ్వు బాధ్యత వహిస్తావా? నష్టం వచ్చి చనిపోయినటువంటి కార్మిక యజమాన్యాలు ఎంతమంది ఉన్నారు, దానికి నువ్వు బాధ్యత వహిస్తావా? నువ్వు బాధ్యత వహించవా? 4 కన్నులు చుక్కలు ఇస్తావు. నువ్వు ఎదగడానికి ప్రయత్నం చేయాలి, కానీ నేను కష్టపడి సంపాదించుకున్న దాంట్లో వాటా అడగడానికి నీ అంత ఫూలిష్ అవ్వలేరు. ఇక్కడ సింపుల్గా ఏంటంటే నేను ఎట్లా ఏ విధమైనటువంటి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నావు, నువ్వు కూడా ఆ విధంగా ఎదగడానికి ప్రయత్నం చెయ్యి. 4 లక్షల వ్యాపారం పెట్టుకో. వ్యాపారం కోసం ప్రయత్నం చేసి అప్పుల పాలే చనిపోయిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అందులో ఈ కులం ఉంది, ఆ కులం ఉంది, నిలబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఉదాహరణకు మనందరికీ ఒక వ్యక్తి తెలుసు, వివేక్ వెంకటస్వామి కుటుంబం తెలుసు. ఇలా కోట్లు కాదు మనకు, అంటే మన నోటికి అందని సంఖ్య, సరే ఆయన ప్రభుత్వానికి పన్ను కట్టుకున్న సంఖ్య ఉంది. ఈ కులాలు ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు కదా, మరి ఆ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు ఆయన సంపదను పంచిపెడుతున్నాడా? ఇలా మీరు నా సంపద అడిగిరు కదా, ఇతర కులాలు రెడ్ల కులం ఉన్నటువంటి ఆస్తులు ఇవ్వండి అంటారు కదా, మరి మీ కులకున్నటువంటి డైరెక్ట్ అదే అంటారు కదా, సంపదలో వాటా అంటే అర్థమైంది. మా కాలం మీద మేము సంపాదించుకున్న డబ్బులలో మాకేమి ఇస్తారంటే అడుగుతారు. ఇలా ఇక్కడ భూదాన ఉద్యమం వచ్చింది. భూదాన ఉద్యమంలో ఏదైతే 50 ఎకరాలకు పైన ఉన్నటువంటి భూములన్నీ కూడా పంచడం జరిగింది. ఆనాడు ఈ భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు, లేక తెలంగాణకు స్వాతంత్రం వచ్చినాడు, వేలాది ఎకరాలు, కొంతమంది మీరు అన్నటువంటి ఏదైతే అగ్రకులాలు ఉన్నాయో, రెడ్లు ఉన్నారో, వాళ్ళ దగ్గర వేలాది ఎకరాలు వాళ్ళ చేతులలో ఉండే. అన్న ఇక్కడ ఒక పాయింట్ మీరు చెప్పండి. ఇక్కడ ఒక పాయింట్ నేను రేజ్ చేస్తాను. చాలా మట్టుకు రెడ్లలో కానీ లేదా ఇతర అగ్రవర్ణాలలో కానీ చాలామంది, లేదా ఈ భూస్వామ్య వ్యవస్థ ఉన్నప్పుడు మా కింద 1000 ఎకరాలు ఉండే, 2000 ఎకరాలు ఉండే, 500 ఎకరాలు ఉండే, 10,000 ఎకరాలు ఉండే, ఈ ఊర్లన్నీ మా ఆధీనంలో ఉండే అని చెప్తున్నారు. అసలు అన్ని 1000 ఎకరాలు ఎట్లా వచ్చినాయన్నా? అవి కొనుగోలు చేసిండ్రా, లేదా ఆక్రమించుకున్నారా, స్వాధీనపరచుకున్నారా? ఎట్లా, ఏ విధంగా 100,000 ఎకరాలు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయి? మీరు చేసిన క్వశ్చన్ ఎట్లయితున్నది, దేశానికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందుకు మేము రెడ్లము వ్యవసాయం మీద ఆధారపడ్డాను, వ్యవసాయం చేసేవాళ్ళం. మా కింద సబ్బన్న కులాలు వ్యవసాయం చేసేటోళ్ళు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకు పశువులను మేపుకోవడానికి 100 ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, అలానే ప్రభుత్వ భూములు ఎవరికి మేము కొన్నాయి కాదు, కానీ దేశానికి మేము అదే క్లారిటీ చెప్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే సాగుబడి చేస్తుర్రో ఆ సాగుబడి చేసే వాళ్ళ పేర్లు నమోదు చేయడం జరిగింది. ఇలా నేను ఒక 10 ప్రభుత్వ భూములనే సాగుబాటు చేసుకోవడానికి, వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములు 100,000 ఎకరాలు. అవును, రైట్, ఓకే, ఇది వాస్తవమే. ఆనాడు సాగుబడి చేస్తున్నటువంటి భూములు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మా పేర్ల మీద రాయబడ్డాయి. ఎవరెవరు ఎక్కడైతే సాగుబడి చేస్తున్నారో, ఇలా హైదరాబాద్కు కూటవేటి దూరంలో బోడుప్పలు ఉంటుంది, ఇక్కడ మాల సామాజిక వర్గం ఉంటుంది, వాళ్ళకు కూడా 100 ఎకరాలు ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు ఈ రాష్ట్రం మొత్తం కూడా మాలల్లో ధనికులు అని చెప్తామా? లేకపోతే ఈ రాష్ట్రం మొత్తం కూడా మాలల్లో చేతులలో భూములు అని చెప్తామా? ఏ ప్రాంతంలో ఎవరైతే వ్యవసాయం చేయబడ్డారో, వ్యవసాయం చేస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళ చేతుల భూములు ఉన్నాయని
ఆ రోజు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అత్యధిక శాతం రెడ్ల చేతుల్లోనే ఉంది. అవును, మేము వ్యవసాయం ఆ రోజు ఈ భూమికి విలువ లేదు కదా, ఇలా కోట్ల రూపాయల ఎకరాలు ఉంది కానీ ఆ రోజు భూమికి విలువ లేదు. భూమిని ఈ కింది వర్గాల చేతికి ఎందుకు పోలేదన్న భూమి? వాళ్ళు వ్యవసాయదారులు కాదు, వ్యవసాయం చేయలే కదా. ఏం చేసేవాళ్ళు? ఇలా వివిధ కులాలు వాళ్ళ కుల వృత్తులు ఉన్నాయి. చాకలోళ్ళు బట్టలు, పద్మశాలు బట్టలు నేయడము, ముదిరాజులు చేపలు పట్టడం, అంటే వివిధ కుల వృత్తులు వాళ్ళు ఎంచుకోరు. ఆ కుల వృత్తులలో వాళ్ళు ఉన్నారు. ఇలా చెర్ల మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? ముదిరాజులకు ఉంటుంది, లేదు బెస్తులకు ఉంటుంది. చెర్ల మీద ఆధిపత్యం అంటే వాళ్ళ చెర్లల్లో వాళ్ళు చేపలు వేసి పెంచారు కాబట్టి వాళ్ళ ఆధిపత్యం మాకు ఇదిగో మా హక్కు అని చెప్పుకోలేదు. ఇలా తాడి చెట్ల మీద ఎవరికి ఆధిపత్యం ఉంది? ఇలా గమ్లోలకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కులవృత్తి, వాళ్ళు ఆ చెట్లు ఎక్కిరు కళ్ళు తీసిరు కాబట్టి మా కులవృత్తి మాకు ఆధిపత్యం అంటారు. అట్లనే రెడ్లు అనేటోళ్ళు కూడా, రెడ్లుగా అయినా ఇలా మున్నూరు కాపులైనా కొన్ని గ్రామాలలో గౌడ్స్ అయినా కూడా వీళ్ళందరూ వ్యవసాయం చేసిరు కాబట్టి ఆ వ్యవసాయం చేసినటువంటి స్థలాలను వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇలా ఎవరు గుంజుకుంది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. అదే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇక్కడ భూదాన ఉద్యమం వచ్చిన తర్వాత 50 ఎకరాలకు పైబడి ఏ కుటుంబంలో కూడా 50 ఎకరాలకు పైబడి ఉండొద్దు అని వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని మిగతా భూములన్నీ కూడా ఇతర కులాలకు పంచడం జరిగింది. అంటే వీళ్ళు కష్టపడి వీళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నాం కాదు. ఎవరైతే ఎక్కువ భూమి ఉండొద్దు, అందరూ సమానంగా మిగతా వాళ్ళకు కూడా ఆ భూమి అవకాశం కల్పించాలనేది ఇవాళ 9వ షెడ్యూల్ మీద చాలామంది మాట్లాడుతారు కదా. అసలు 9వ షెడ్యూల్ వచ్చిందే భూదాన ఉద్యమం. భూమి ఇతర చేతుల, అంటే సామంతరాజుల చేతుల, కొంతమంది గుత్తాధిపత్యం చేసినటువంటి వ్యక్తుల చేతుల భూమి ఉంది. ఆ భూమిని తీసి మిగతా కులాలకు ఇవ్వాలనే ఆలోచన ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేసినప్పుడు, ఇట్లయితే మిగతా వాళ్ళు కోర్టులో పోయో లేకపోతే ఇట్లా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భూమిని మనం పంచాలంటే 50 ఎకరాల కన్నా ఎక్కువ ఉండకుండా సీలింగ్ తేవాలంటే 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి మొట్టమొదటిసారిగా వచ్చినదే 9వ షెడ్యూల్ వచ్చినదే భూముల కోసం వచ్చింది. భూమి ఇతర వర్గాలకు, పేద వర్గాలకు ఇవ్వాలనే తీసుకొచ్చింది 9వ షెడ్యూలు. ఇలా 9వ షెడ్యూల్ ఆ తర్వాత తమిళనాడులో 9వ షెడ్యూల్ను రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ పెంచడం, దాన్ని 69% తీసుకుపోవడం, ఇలా 9వ షెడ్యూల్ పెట్టి నాలాంటి వ్యక్తో మీలాంటి వ్యక్తో ఏం చేసిందంటే 1971 తర్వాత 9వ షెడ్యూల్లో ఎవరైతే ఈ రిజర్వేషన్ పెట్టిరో మొన్న 2010లో తను 9వ షెడ్యూల్ను అక్కడ అడిగిండు. ఏ రాజకీయ నాయకుడు వచ్చి, ఏ రాజకీయ పార్టీ వచ్చి తనకిష్టం వచ్చినటువంటి పని చేసి దాన్ని 9వ షెడ్యూల్లో పెడితే మనం ఒప్పుకుంటామా? ఈ దేశ సమగ్రత ఉంటుందా అని అడిగినప్పుడు మన దేశం భూభాగాన్ని ఇతర దేశాలకు ఇచ్చి దాన్ని 9వ షెడ్యూల్ పెడితే ఎవరు కూడా సుప్రీంకోర్టు పోవద్దు, ఎవరు కూడా ఇక ఆ షెడ్యూల్ను అడగొద్దు అని అంటే మీరు ఇప్పుడు ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి సమస్త ప్రజలు, సమస్త ప్రజానికం వారి వృత్తిరీత్యా లేదా వారికి ఇష్టానుసారం వచ్చినటువంటి పనులలో కాస్త వాళ్ళు నైపుణ్యం పెంచుకొని చేస్తున్న క్రమంలో దాని మీద హక్కు సాధించడం వేరు. అది ఈ దేశంలో అంతర్లీనంగా అంతర్గతంగా ఏర్పడేటువంటి హక్కు. మీరు దీన్ని పరాయి దేశానికి ఆపాదించి పరాయి దేశం మనల్ని అడిగితే ఎట్లా 9th షెడ్యూల్? ఒక రాజకీయ పార్టీ వచ్చి తన రాజకీయ పార్టీ అవసరాల కోసం ఈ దేశ భూభాగాన్ని వేరే దేశానికి ఇస్తున్నా 9వ షెడ్యూల్లో పెడుతున్నా అని చెప్తుంది. అదే అన్నప్పుడు మీరు ఒప్పుకుంటారా? అదే అట్లా అన్నారు కాబట్టి అప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు 1974 నుంచి ఇప్పటి వరకు ఏదైనా 9వ షెడ్యూల్లో పెడితే మేము రివ్యూ చేస్తాము, 9వ షెడ్యూల్లో ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ అయ్యి మేము మాట్లాడతామని చెప్పారు. ఇలా చాలామంది బీసీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ పెట్టొచ్చు కదా, 9వ షెడ్యూల్లో పెడితే ఖచ్చితంగా రిజర్వేషన్ నిలబడతాయి, బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి అని అబద్ధం సృష్టిస్తూ ఉన్నారు. అదే 2010లో కూడా కోర్టు అదే చెప్పింది. 9వ షెడ్యూల్లో ఏ అంశాన్ని పెట్టినా కూడా ఖచ్చితంగా మేము రివ్యూ చేస్తామని చెప్పింది. మీకు ఇక్కడ రివ్యూ చేస్తారని మీరు అంటున్నారు. లేదు, కోర్టు చెప్పింది. సరే, కోర్టు చెప్పింది. మరి తమిళనాడులో 9th షెడ్యూల్లో 69% రిజర్వేషన్ ఎట్లా అమలు అవుతుంది అక్కడ? ఇప్పుడు కూడా అది కూడా అక్కడ కేసు నడుస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో 90% బీసీలు ఉన్నారు, 90% బీసీలు ఉన్నారు కాబట్టి 67% ఇచ్చినా కూడా జనరల్లో అడగటోళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఉన్నది ఇంత 56% మంది బీసీలే. మరి 56% బీసీలు ఉన్నోళ్ళకు ఆల్రెడీ 50% లోపు రిజర్వేషన్లు వస్తున్నాయి కదా. అక్కడ 56% రిజర్వేషన్లు ఉన్నోళ్ళకు దాదాపు 24% రిజర్వేషన్ బీసీలకు, మిగతా కులాలకు కలిపి మొత్తం 50% లోపు రిజర్వేషన్లు అయితే ఉన్నాయి కదా. ఓన్లీ 50% బీసీలే ఉన్నారు, 56% ఉన్నారు బీసీలు, 56%. అవును, 24% రిజర్వేషన్, 27% వస్తున్నది. 27% రిజర్వేషన్. మరి రిమైనింగ్ రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. మళ్ళీ ఎస్సీ ఎస్టీలను ఎందుకు కలుపుతున్నారు? టోటల్ 50% లోపు కదా.
కానీ అక్కడ తమిళనాడులో 90% మంది బీసీలు ఉన్నారు. 90% మంది బీసీలు ఉంటే 67% మాత్రమే రిజర్వేషన్లు వస్తున్నాయి. అన్న ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇక్కడ సాంఘిక అసమానతలకు గురైనటువంటి ఇచ్చిన రిజర్వేషన్లు 50% లోపు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ చేసిన ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన ప్రతి కులం, ఇక్కడ ఓసీ అగ్రవర్ణాల కాదు, ప్రతి కులంలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలు పొందవచ్చు. ఎప్పుడు నేను ఎస్సీని అనుకో, నాకు ఈ ఎస్సీ కులం వద్దు, ఎస్సీ సర్టిఫికేట్ వద్దు, నేను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటా అన్నప్పుడు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ నీకు రిజర్వేషన్ వస్తుంది. అర్థమైందా? రిజర్వేషన్ అనేది ఆర్థికమైనటువంటి రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ అనేది ఆర్థికపరమైనటువంటి రిజర్వేషన్ మాత్రమే. అవి సాంఘిక ఎకనామికలీ వీకర్ సెక్షన్ సాంఘిక అసమానత గురైతున్నటువంటి ఏ 50% రిజర్వేషన్ ఉన్నాయో ఆ రిజర్వేషన్లకి ఈ రిజర్వేషన్ ఎలాంటి సంబంధం లేదు. ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు అందరూ పొందవచ్చు, అందరూ వాడుకోవచ్చు. దానికి దీనికి ఇంకో మాట చెప్తున్నా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% కాదు, అవసరమైతే 15% పెంచుకోవచ్చు. అన్న నేనేమంటున్నా, ఒక నిమిషం, మీరే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ కోర్టు చెప్పిన ప్రకారము, రాజ్యాంగం ప్రకారము 50% రిజర్వేషన్ దాటకూడదని మీరే వాదిస్తున్నారు. అవును, మీ అభిప్రాయాన్ని చెప్తున్నారు, ఆరోపిస్. మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలతో కలుపుకొని ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేస్తే 50% దాటుతుంది కదా, దాన్ని ఎట్లా ఆమోదించాలి? 50% రిజర్వేషన్లు ఏమో సాంఘిక అసమానతలు గురైతురని చెప్పి ఆ రోజు ఇచ్చిన రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏమో ఇందులో రెండు వేరియేషన్, చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అన్ని కులాలకు అవకాశం ఉంది, కేవలం ఓసీ వాళ్ళకు కాదు, అన్ని కులాలకు అవకాశం ఉంది. నేను ఆర్థికంగా వెనుకబడి ఉన్న నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటా అన్నప్పుడు నీ సొంత రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఎస్సీ ఉందా బీసీ ఉందా, దాన్ని వదులుకోవాలి. వదులుకున్నప్పుడే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో నీకు అర్హత ఉంటుంది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అందరికి అవకాశం ఉంది కదా, ఇక్కడ వదులుకొని వచ్చే అవకాశం అయితే అంటే నువ్వు అక్కడ రిజర్వేషన్ పొందుతావు, ఇక్కడ రిజర్వేషన్. నేను ఏమంటున్నా, ఇక్కడ వదులుకొని అక్కడికి ఎలాగో రాలేదు. ఈ ఈడబ్ల్యూఎస్ లో కేవలం ఓసీలకు మాత్రమే, కేవలం ఓసీలకు. ఇప్పుడు అన్న మీరు టెక్నికల్ పాయింట్ చెప్తున్నారు. ఇప్పుడు కేరళలో క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతారు. ఓసీలు జనరల్ ఓసీలకి కాదు కదా. సరే, ఇప్పుడు కన్వర్ట్ అయితే వచ్చే వాళ్ళ సంఖ్య పక్కన పెట్టండి అన్న, ఆ టెక్నికల్ మీరు చెప్పేది సరే. వచ్చే వాళ్ళు కన్వర్ట్ అంటే ఎక్కడి నుంచో, బీసీల నుంచో, ఎస్సీల నుంచో బీసీల నుంచో మాకు ఈ క్యాస్ట్ సిస్టమ్ వద్దని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ కు వస్తామంటే అక్కడ వాళ్ళు లూజ్ అవుతారు, ఇక్కడ పొందుతారు, అది వేరే అంశం. నేనేమంటున్నా అంటే ఈడబ్ల్యూఎస్ అనేది ప్రస్తుతానికైతే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. సరే, వచ్చినా అది తర్వాత అంశం. ప్రస్తుతం ఉన్న అగ్రవర్ణాలకు ఓసీలకైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. దీని ప్రకారం చూసుకున్న అగ్రవర్ణాలు ఓసీలు ఎంతమంది ఉంటారన్నా, ఎంత పర్సెంట్ ఉంటారు? 21%, 6% అని చెప్పినాం కదా. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే చెప్పింది 21% ఉన్నారు వీళ్ళని. అది రాంగ్ పోర్ట్రేట్. మీకే తెలుసు, మాకే తెలుసు. ప్రభుత్వ లెక్కలు చూపించిన దాంట్లో మనం నమ్మాలి. ప్రభుత్వమే అధికారికంగా లెక్కలలో ఇప్పుడు మన బీసీ నేతలు ఆరోపిస్తున్నారు కదా, వాళ్ళు 9% ఉంటే 10% తీసుకుంటున్నారు, మేము 56% ఉన్నా 27% వస్తుంది. నేను ఏమంటున్నా, వ్యక్తిగతంగా 100 మాటలు చెప్పొచ్చు, కానీ రాజ్యం ఒక లెక్కలు ఇచ్చినప్పుడు దాన్ని నమ్మాల్సిందే. మనం ప్రభుత్వము ఒక లెక్కలు బయట పెట్టినప్పుడు మనం దాన్ని అనుసరించాల్సిందే ఉంటుంది. అంటే టెక్నికల్గా ఈడబ్ల్యూఎస్లో 10% వస్తుంది, మళ్ళీ జనరల్ కోటాలో మళ్ళీ ఓసీలకు వస్తుంది. ఏది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది ఎన్ని ఉంటుంది, కేవలం ప్రవేశ పరీక్షలు మాత్రమే. ఇక్కడ ఎవరైతే ఉద్యోగం పొందిన తర్వాత మళ్ళీ నీకు పై స్థాయి ఓడేటప్పుడు ఈడబ్ల్యూఎస్ వర్తించదు. ప్రవేశం ఏం చెప్తుంది, అప్పుడు వర్తించదు. రాజకీయాలలో ఈడబ్ల్యూఎస్ వర్తించదు. కేవలం పరీక్ష ఎంట్రన్స్ దాంట్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ వర్తిస్తుంది. ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్కు 50% రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదు. మన మెడికల్ సీట్లు వచ్చినాయి అన్న, మన మెడికల్ కౌన్సిలింగ్ జరిగింది. అవును, ఈడబ్ల్యూఎస్ కోటాలో 10 సీట్లు ఓసీలకు వచ్చినాయి మ్యాక్సిమం. ఏది మీరు అన్న ఈ టెక్నికల్గా సర్టిఫికెట్లు తీసుకుపోయి అన్నీ ఏం చేయలేదు, జరగలేదు. ఆ ఈడబ్ల్యూఎస్లో 10 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వీళ్ళకి వచ్చినాయి, 27% బీసీలకు వచ్చినాయి, మిగతా పర్సెంట్ ఇవ్వలే వాళ్ళకి పోయినాయి. జనరల్ కోటా కూడా వితిన్ ది 50% ఉంది. ఆ 50 జనరల్ కోటాలో ఎవరెవరు ఉంటారు? అందరూ, ఎవరైనా. జనరల్ కోటా అనేది కేవలం అగ్రవర్ణాలకు కాదు, అది అన్ని కులాలకు సంబంధించినది జనరల్ కోటా. జనరల్ కోటా నువ్వు ఉండొచ్చు, నేను వచ్చి ఇంకొక అన్ని కులాలు ఉంటాయి అక్కడ. కేవలం జనరల్ రంగనే ఇది ఓసీలకు సంబంధించింది లేకపోతే అగ్రవాళ్ళకి సంబంధించిన అనే మాట అబద్ధం. జనరల్ కోటా దాంట్లో ఎవరైతే మెరిట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా జనరల్ కోటా కిందకి వస్తారు. ఇలా చాలామంది కొద్దిమంది వాదన ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం వల్ల బీసీల కన్నా తక్కువ మార్కులు వచ్చినా కూడా ఈ ఓసీలకు అవకాశం వస్తుందని వాదిస్తారు. ఎస్, నిజమే. నేను అదే చెప్తాను, నిజమే. అది ఎట్లా అంటే దాని లెక్క ఉంటుంది, రోటరీ వ్యవస్థలు ఉంటుంది. నువ్వు ఎంతమంది ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, అందులో ఎంత శాతం పాస్ అయినారు, ఇంట్లో
అగ్రవర్ణాలు ఎంత శాతం దీనికి అర్హత కోసం ఈ పరీక్ష కోసం రాశారు అనేదాన్ని దాని రోటరీ వ్యవస్థలో మాత్రమే ఇస్తారు. ఒక ఉద్యోగం ఉందనుకో, దానికి జనరల్ వాళ్ళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 5గురే పోటీ పడ్డారు అనుకో, తక్కువ మార్కులు వచ్చినా ఇస్తారు. అదే బీసీ దాంట్లో ఒక ఉద్యోగం ఉంటే 50 మంది పోటీ పడితే నీకు ఎక్కువ మార్కులు వచ్చినా దానికి అవకాశం ఉండదు కదా. నీకు రోటరీ వ్యవస్థ ఉంటుంది. అది జనరల్గా మనం అనుకున్నంత తక్కువ మార్కులు వచ్చినాయి వాళ్ళకి. గతంలో ఈడబ్ల్యూఎస్ రాకముందు కూడా 0 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీలకు 0 మార్కులు వచ్చినా కూడా. ఎందుకు అంటే ఆ పరీక్షకు రాసిన వాళ్ళ సంఖ్య తక్కువ. వాటిని బ్యాక్లాగ్ పోస్టులు అంటారు. ఇది బ్యాక్లాగ్ పోస్టులు కూడా చెప్తా, బ్యాక్లాగ్ పోస్టులో జరిగిన వ్యవస్థ చెప్తా, ఇది కూడా చెప్తా. సేమ్ అదే ఉంటుంది, రోటరీ వ్యవస్థలో సేమ్ ఉంటుంది. నీ ఒక ఉద్యోగానికి ఎంతమంది పోటీ పడుతారో దాన్ని డివైడెడ్ బై చేసి నువ్వు శాతం నిర్ణయిస్తాం. ఇలా ఒక ఉద్యోగానికి బీసీలు ఎక్కువ పోటీ పడుతున్నారు కాబట్టి అక్కడ మార్కులు ఎక్కువ ఉంటేనే వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్లో తక్కువ మార్కులు వచ్చిన అవకాశం వస్తుందంటే ఆ ఒక ఉద్యోగానికి తక్కువ మంది పోటీ పడుతున్నారు కాబట్టి ఇలా అవకాశం వస్తుంది. ఇలా గ్రూప్ 1 ఇతరులను వాళ్ళకు రానియట్లే కదన్నా. ఈడబ్ల్యూఎస్లో ఈ వేరే వర్గాలను మీరు అన్నట్టు ఆడ క్యాన్సల్ చేసుకుంటే ఈడికి వస్తారన్నాడు. ఆడ క్యాన్సల్ అయ్యేది ఈడికి వచ్చేయలేదు. ఈడ వీళ్ళకు 10% వీళ్ళకి రావంగా జనరల్ సీట్లలో కూడా వీళ్ళకే వస్తున్నాయి కదా, ఓసీలకే. జనరల్ సీట్లు అని ఎవరివి? జనరల్ సీట్లు అనేది అందరివి. మెరిట్, అది మెరిట్ ప్రకారం వచ్చేది జనరల్ సీట్ అనేది. రిజర్వేషన్